హాయ్ అండి. హలో ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముందుగా మా పిల్లలిద్దరిని అందరూ దీవించండి. ఇద్దరు ట్విన్స్ వీళ్ళు. ఇద్దరితోని కూడా నాగుల చవితికి తీసుకెళ్ళాం. ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్ళాం నాగుల చవితికి వాళ్ళని బయటికి పుట్టలో పాలేయించడానికి. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళకి 3 years కంప్లీట్ అయినట్టే. థర్డ్ ఇయర్ నడుస్తుంది. థర్డ్ ఇయర్లో ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు, ఏం లేదు. పిల్లల్ని చాలా బాగా చక్కగా అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు, చెప్పినవన్నీ చేస్తున్నారు. అంత బాగా చేశారు, చాలా బాగా అయింది. అంతా కూడా పుట్లో పాలు వేసుకొని అన్నీ చేసుకొని ప్రసాదం కొంచెం కొంచెం తిని దండం పెట్టుకొని మంచిగా ఒక కోరిక కూడా కోరుకున్నానండి. అప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అంటారు కదా, తప్పకుండా. అందుకే నాగతామని కోరిక కూడా కోరుకున్నాను. చెప్పకూడదు అంటారు కదా, అందుకే చెప్పట్లేదు. కోరిక నెరవేరిందండి ఇప్పుడు నాకు. అందుకే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఏం కోరుకున్నానంటే, దేవుడా కొంచెం మాకు సపోర్ట్గా ఉండడానికి ఏదైనా నాకు జాబ్ ఉంటే బాగుంటుంది. ఇద్దరిని చూసుకుంటూ ఎక్కడ జాబ్కి కూడా వెళ్ళలేను కదా, ఏదైనా అవైలబుల్గా ఉండే జాబ్ అయితే బాగుంటుందని అప్పుడు నేను చూశానండి. అలాగే కోరుకున్నాను. అలా కోరుకున్న వితిన్ 1 monthలోనే పిల్లల్ని ఏ స్కూల్లో అయితే జాయిన్ చేశానో అదే స్కూల్లో టీచింగ్ వేకెన్సీ కోసం పిలిచారు. వెళ్ళాను. ప్రజెంట్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నిజంగా ఇదంతా నాగపాము దయ వల్లే. అండ్ ఆ రోజు కూడా ఏమైందంటే ఇంట్లోకి పాము వచ్చేసిందండి. పాము వచ్చి చాలా భయం వేసింది అసలు. ఆ రోజు పుట్టలో పాలు వేసి వచ్చిన రోజు పాము వచ్చి మాకు సందులో దూరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో